హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యొక్క శ్రమని తగ్గించి మనీని టైంని సేవ్ చేసే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. టిప్ నెంబర్ 1 అండి. మనం ఇంట్లో వంటకాలు ఏవైనా చేస్తూ ఉంటాం కదండి. అంటే పకోడీ కానీ లేదా ఏవైనా జంతికలు కానీ సో ఏవైనా పిండి వంటలు చేస్తూ ఉంటాం. అంటే ఆయిల్ని మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం. సో ఆయిల్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని అలానే బాండెల్లో అంటే కళాయిలో వేసేసి పక్కన పెట్టేస్తామండి. సో అలా పెట్టకుండా మనం ఏదైనా ఆయిల్ బాటిల్లో కానీ ఆయిల్ డబ్బాలో కానీ మనం కిచెన్లో ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి బాటిల్స్లో ఇలా టీ స్టైనర్ వేసుకొని ఇలా వడబట్టుకోవాలి. సో ఇలా పట్టడం వల్ల ఏంటి అంటే ఆ లోపల మనకి చూసారు కదా, ఆ క్రింద మడ్డి కానీ లేదా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రాగా ఉన్న చెత్త ఇదేది కూడా మనకి ఆయిల్లోకి వెళ్లకుండా ఉంటుందండి. సో మళ్ళీ మీరు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయడం అనేది మంచిది కాదు. మన యొక్క హెల్త్కి మన ఆరోగ్యానికి అయితే అస్సలు మంచిది కాదు. ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మీరు ఏంటి అంటే కర్రీస్ కానీ రసం కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో పోపుల్లో అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి. ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉంటూ ఉంటారు కదా. సో ఈ యొక్క సమ్మర్ సీజన్లో మన యొక్క బాడీ అనేది ఎలా ఉంటుంది, డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్నారనుకోండి, ఈ సీజన్లో పిల్లలకి మోషన్స్, వామిటింగ్స్, ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తొందరగా సోకే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. పిల్లల యొక్క బాడీ అనేది హైడ్రేట్గా ఉండాలి, డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండాలి. ఈ 2 days నుంచి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా. సో అందుకోసమే ఇలా ఎలక్ట్రానిక్స్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండి, ఓఆర్ఎస్ అంటాము. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని మనం ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి ఆర్ఆర్గా ఇస్తూ ఉండాలి. అంటే అప్పుడప్పుడు అంటే వాళ్ళు వాటర్ అడిగే ప్రతిసారి ఇలా ఓఆర్ఎస్ వాటర్ కానీ లేదా గంజి వాటర్ కానీ, ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశానండి. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ యొక్క సీజన్లో ఎక్కువగా ఈ 2-3 days ఎండలు ఎక్కువ అయినప్పటి నుంచి పిల్లలకైతే మోషన్స్, వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో మేము హాస్పిటల్కి వెళ్ళేసరి డాక్టర్స్ కూడా ఇదే రికమెండ్ చేశారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని ఆర్ఆర్గా వాటర్ పడుతూ ఉంటే వాళ్ళ యొక్క బాడీ కూడా హైడ్రేట్గా ఉంటుందండి. సో డెఫినెట్గా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఇలా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని అయితే తప్పకుండా తెచ్చి పిల్లలకి ఆర్ఆర్గా ఇస్తూ ఉండండి. టిప్ నెంబర్ 3 అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం దీపావళికి ఇలాంటి తుపాకీలు, గన్స్ అనేవి కొంటూ ఉంటాం కదండి. మనకి తుపాకీ అంతా కూడా బాగుంటుంది, 1 year అయ్యేంత వరకు కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ యొక్క దీపావళికి ఇవే గన్స్ మనం యూజ్ చేయాలి అంటే తుప్పు పట్టేస్తుంది. సో గన్ అనేది మనకి చాలా అంటే అక్కడ మూవ్ అవ్వదు. సో ఇలా మూవ్ అవ్వాలి, మనం షూట్ చేసేటప్పుడు నీట్గా మూవ్ అవ్వాలి అంటే ఇలా కోకోనట్ ఆయిల్ ఇంట్లో ఉంటుంది కదా. ఈ కోకోనట్ ఆయిల్ని ఈ యొక్క గన్లో వేసుకున్నాం అనుకోండి. సో చూసారు కదా, ఈ పై పార్ట్ అలాగే క్రింద భాగాన్ని కూడా మీరు కొంచెం ఒక డ్రాప్ 2 drops వరకు కూడా కోకోనట్ ఆయిల్ వేశారనుకోండి, గన్ అనేది ఆ క్రింద భాగాన ఫ్రీగా మూవ్ అవుతుందండి. సో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తుప్పు పట్టిన ఐటమ్స్ ఏదైనా సరే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసామంటే అది ఫ్రీగా మూవ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. సో ఇది కూడా ఇంట్లో పిల్లలు ఉన్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా 2 kids అనేవి ఉన్నారు కదా. సో అందుకోసమే ఇక్కడ ఏంటి అంటే పాలు బాటిల్స్, ఇక్కడ మా బాబుకి 4 years వచ్చినా సరే ఇంకా బాటిల్లో పాలు అనేవి తాగుతూ ఉంటాడండి. పాలు కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ వాటర్ కానీ, గంజి వాటర్ కానీ నేను ఇలా బాటిల్లో అయితే వేస్తూ ఉంటాను. సో మనం బాటిల్లో వేసేస్తాం కానీ వీటిని అయితే క్లీన్ చేయం. అంటే మామూలుగా క్లీనింగ్ అంటే కొంచెం చల్లటి వాటర్ వేసేసి అటు ఇటు షేక్ చేసేసి క్లీన్ చేసేస్తాం. సో అలా కాకుండా ఇలా హాట్ వాటర్ అంటే బాగా మరిగించిన వాటర్, సో చూస్తున్నారు కదా పొగలుగా వస్తున్నాయి వాటర్ అనేవి. ఇలా వాటర్లో మరిగించినవి ఇందులో మనం ఈ పాల్ బాటిల్స్ని కానీ వేసామనుకోండి. సో మీరు వీలైనంత వరకు కూడా బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలా బాగా హాట్ వాటర్లోనే క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా సరే, లేదా పాలు ఇస్తూ ఉంటాం కదా, ఆ పాలు అనేవి పేరుకుపోయి ఉంటాయండి బాటిల్ చుట్టూ, ఆ బాటిల్ క్యాప్ పైన గట్ట. ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. హాట్ వాటర్ వేయగానే చాలా వరకు క్లీన్ అయిపోతాయి. సో ఇందులో హాట్ వాటర్ వేసి మీరు ఇలా షేక్ చేశారనుకోండి. సో చూసారు కదా, ఆ ముందు భాగం ఉన్న పాలు మేగడ కానీ ఇవన్నీ కూడా నీట్గా రిమూవ్ అయిపోయి లోపల ఉన్న బ్యాక్టీరియా, క్రిములు అన్నీ కూడా చచ్చిపోతాయి హాట్ వాటర్కి. సో పిల్లలు ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్గా ఇలా క్లీన్ చేసేసి మాత్రమే పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే ఈ యొక్క సీజన్లో ఎక్కువ మందికి వామిటింగ్స్, మోషన్స్ లాంటివి అవుతూ ఉన్నాయండి. సో అందుకోసం మనము అంటే మెయింటెనెన్స్ అంటే క్లీనింగ్ మెయింటెనెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ లేదా వాళ్ళకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా సరే, పాల్ బాటిల్స్ కానీ వాళ్ళకి ఏదైనా ఇస్తున్నామంటే అది నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసిన తర్వాతే వాళ్ళకి నోటు ముందుకైతే వెళ్ళాలి. అంతేకాని అన్హైజీనిక్గా పిల్లలకి ఏది కూడా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాషింగ్ మిషన్లోనే బట్టలు వేస్తూ ఉంటారు. వాషింగ్ మిషన్లో బట్టలు అంటే మనం చేతితో ఉతికినంత నీట్గా అయితే బట్టలు అయితే ఉండవండి. ఒక్కొక్కసారి నల్లగానే ఉంటాయి. మనం ఎలా వేసామో అదే మాదిరిగా బట్టలు అనేవి ఉంటాయి. అయితే ఈ బట్టలు అనేవి మనకి అంటే వైట్ బనియన్స్ కానీ లేదా వైట్ ఏవైనా వేసినా సరే వాటికి ఉన్న మురికి అంతా కూడా పోవాలి. సో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా చిన్నపిల్లల యొక్క బనియన్స్ అనేవి ఉంటాయండి, తట్టడు మురికి ఉంటుంది కదా. సో ఈ మురికిని వాషింగ్ మిషన్లో వేసి మనం నీట్గా క్లీన్ చేయాలి అంటే సో ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేవి ఇంట్లో
అయిపోతూ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ షీట్స్ని మనం బయట పడేస్తూ ఉంటాము. సో ఈ షీట్స్తో కూడా మనకి వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి చాలా నీట్గా తెల్లగా అయితే ఉంటాయండి. అది ఎలానో తెలుసా? సో ఇలా ఒక సిజర్ తీసుకొని ఈ షీట్స్ చుట్టూ ఉన్న ఇలాంటి మొదలు అంటే బాగా అంటే షార్ప్గా అయితే ఉంటాయి కదండి, ఆ చుట్టూ ఉన్న ఈ లేయర్ని అయితే ఇలా కట్ చేసేద్దాము. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లేయర్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి. ఎందుకంటే అవి చాలా షార్ప్గా అయితే ఉంటాయి, వాషింగ్ మిషన్లో అలా వేయకూడదు. ఇప్పుడు ఇవి కొంచెం స్మూత్గా ఉంటాయి కదా, సో ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే ఈ 2 బాల్సెస్ లాగా అయితే ఇక్కడ నేను చేసుకున్నాను. సో చూసారు కదా, ఇలాంటి షీట్స్ మనం మిషన్లో వేయడం వల్ల కూడా అంటే వైట్ క్లాత్స్ కానీ లేదా వైట్ పిల్లలవి, ఇక్కడ నేను ఓన్లీ కిడ్స్ వేర్ మాత్రమే వేసానండి, ఓన్లీ పిల్లలవి మాత్రమే వేసాను. వాళ్ళ బట్టలకి ఎక్కువ మురికి అనేది ఉంటుంది కదా, సో చెమట గట్ట ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం ఇలా షీట్స్ అయితే నేను ఈ యొక్క మిషన్లో అయితే వేసాను. ఇలా షీట్స్ వేసేసి మిషన్ అనేది ఆన్ చేశాను. సో చూసారు కదా, ఈ పై భాగాన మీరు లిక్విడ్స్ వేయాలంటే లిక్విడ్స్, అలాగే పక్కన బ్లూ కలర్లో ఉంది కదా దీంట్లో కంఫర్ట్ కానీ, సో మీరు ఏదైనా సరే స్మెల్ కోసం వేసుకోవచ్చు. సో మిషన్ ఆన్ చేశాక నేను ఇక్కడ డైలీ వేర్ 64లో అయితే పెట్టాను. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ బాగా యూజ్ అయింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా తెలియచేయండి. మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ అయితే ఉన్నాయి, సో డెఫినెట్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.